ఈ వీడియోలో ఏంటి అంటే మనం ఒక క్లాస్ని ఒక స్టాండర్డ్ని ఎట్లా అప్డేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. చేశాక స్టాండర్డ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ కనిపిస్తుంది కదండి 3 డాట్స్. మీరు ఏ స్టాండర్డ్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుని ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఎడిట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. చూడండి, ఫస్ట్ స్టాండర్డ్ ఇచ్చాను నేను. సో నేను సమ్ మోడిఫికేషన్స్ అనేవి ఇందులో చేయాలనుకుంటున్నా. స్మాలెస్ట్ స్టేషనరీ అంటే మనం ఇంతకుముందు స్టేషనరీ క్రియేట్ చేసాం కదండి అప్లికేషన్స్లో, అవన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. అంటే ఈ డ్రాప్ డౌన్లోకి వస్తాయి. సో మార్కర్స్ అని పెట్టుకున్నా నేను అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ మారింది. మనం ఏంటంటే ఇంతకుముందు ఫస్ట్ స్టాండర్డ్లో ఎస్ అనేది క్యాపిటల్ ఉండేది, ఇప్పుడు స్మాల్ వచ్చింది. ఇట్లా మనం స్టాండర్డ్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇందాక స్టేషనరీ చూసారు కదండి, మార్కర్స్ అని పెట్టాను. అవి కూడా మీరు ఏవి కావాలంటే అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక స్టాండర్డ్ని ఎడిట్ చేసుకోవచ్చు అండి.